హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది అంటే ఏంటి, అసలు జీవితాన్ని మార్చే నిజం మీతో పంచుకోవాలి. మన జీవితంలో కొత్త ఆరంభం అవసరం అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు అనిపించిందా మీకు? అయితే ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. ఉగాది గురించి, అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది ఏమేం చేసుకుంటారు, అసలు దేనికి ఆదర్శం, దేనికి సాదృశ్యం. ఉగాది అంటే కేవలం పండగ కాదు, అది కొత్త జీవితానికి ఆరంభం. ఉగాది అంటే ఉగాది అందరూ ప్రతి ఒక్కరూ పచ్చడి తింటారు, కానీ దాని అర్థం ఏంటో తెలుసా మీకు? అసలు ఇది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్పే ఈ మాటలు, ఈ విషయాన్ని మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తున్నది. ఉగాది అంటే తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం, కానీ ఇది కేవలం క్యాలెండర్ మార్చుకోవడం కాదు. ఉగాది అంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడమే ఉగాది. క్యాలెండర్లు మారుస్తూ ఉంటాం. ఉగాది పండగ వచ్చిందని, కొత్త సంవత్సరం వచ్చిందని అందరం అనుకుంటాం, కానీ మన మైండ్ సెట్ని మార్చుకోము. ఉగాది పచ్చడిలలో 6 తీపిలు ఉంటాయి. అవి ఏంటంటే చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, వగరు ఉంటుంది. మన జీవితంలో కూడా ఇవే ఉంటాయి. ఏముంటాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చేదు, కష్టాలు సహజంగా వస్తూ ఉంటాయి. సూర్యుడు వచ్చిండు, వెళ్తాడు, మళ్ళా చీకటి వస్తుంది, మళ్ళా వస్తుంది. మనం ఎప్పటికీ గొడ్డు కారమే తినము, మటన్ కూడా తింటాము, చికెన్ కూడా తింటాము. అలాగా మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అంటే చేదుకు సాదృశ్యం ఈ చేదు అంటే కష్టాలు. అది వీటిని 6 పదాలని మనం అర్థం చేసుకుంటే జీవితంలో మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. రెండోది తీపి అంటే ఆనందం. ఎప్పుడెప్పుడు ఏదైనా మంచి లాభం దొరికినప్పుడు, వ్యాపారంలో కానీ మన కుటుంబంలో కానీ హాయిగా ఉన్నప్పుడు ఆనందపడతాం. ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉప్పొంగిపోతాం, ఎవరినో పంచుకుంటాం, ఎవరికెవరికో పంచుకుంటాం ఆనందం. అరే నాకు మంచి కొడుకు పుట్టిండు, లేకుంటే నాకు ఇలాంటి వ్యాపారంలో లాభం వచ్చింది, ఎంత హ్యాపీగా ఆనందంగా ఉంటాం. అది జీవితంలో ఈ ఉగాది యొక్క దాంట్లో రెండోది ఆనందం అంటే తీపి అన్నమాట. మూడవది ఏంటంటే పులుపు అనుకోని పరిస్థితులు, అంటే అనుకోకుండా జరిగేవి పులుపు. అంటే పులుపుకు సాదృశ్యం ఏంటంటే, పులుపుకు అర్థం ఏంటంటే అనుకోని పరిస్థితులు, అనుకోని సంఘటనలు, అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయి. కొన్ని విషయాలలో అనుకోకుండా అరే యాక్సిడెంట్ అయిందిరా, అనుకోకుండా ఇది జరిగిందిరా, అనుకోకుండా అలా అయిందిరా, అనుకోకుండా ఇట్లా అయిందిరా అని మనం అనుకోకుండా అని మనం ఊహించుకోనివి అనుకోనివి జరిగేదే పులుపుకు సాదృశ్యం. ఈ మూడవది కారం, కోపంగా ఉంటాం, కారంకు సాదృశ్యం ఏంది. నాలుగవది కారం ఎందుకు వేస్తారంటే కోపం. అంటే మనిషికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. మనిషికి సహజంగా కోపం రావాలి. పిల్లల మీద కోపం రావాలి, భార్య మీద కోపం రావాలి, మన మీద మనం కోపం రావాలి. కోపము మంచిది, కానీ మితిమీరి కోపము ఎలాంటిదంటే ప్రాణాలు తీసేంత వరకు కోపం ఉండకూడదు. కోపము ఒక 2 నిమిషాలు, 1 నిమిషమే ఉండాలి. మళ్ళీ తర్వాత మనం కూల్ చేసుకోవాలి. కొంతమందికి కోపం ఉంటుంది గంటల తరబడి, కోపం రోజుల తడబడి, సంవత్సరాల తడబడి. కానీ నాకు చెప్పింది ఏంటంటే వీళ్ళు 20 సంవత్సరాల ఒకళ్ళు భార్య భర్తలు మాట్లాడుకుంటలేరు అని. ఎందుకు అంటే వాళ్ళ కోపం అట్లా ఉంది. మాట్లాడుకోకపోవడం, కోపపడాలి. సంసార విషయంలో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ కోపం పడాలి, కానీ అప్పుడే సర్దుకోవాలి, సరి చేసుకోవాలి, తప్పు దిద్దుకోవాలి, కోపంను తగ్గించుకోవాలి. కోపంతో ఉండి కొంతమంది కోపము ఎక్కువై కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. కోపము ద్వారా ఒక్కొని చంపుతారు, ఒక్కొని కొడతారు. అది రాక్షస గుణం అని అనుకుంటున్నాను. అందుకంటే కోపం ఉండాలి, కానీ
మితిమీరి ఉండద్దు, మితముగా ఉండాలి. కోపము ఒక జ్ఞానాన్ని ఇవ్వాలి, కోపము ఒక్కొన్ని సరిచేయాలి, కోపము ఒక్కొన్ని బాగు చేయాలి, మనల్ని మనం కూడా ఒక్కోసారి తగ్గించుకోవాలని నేను ఈ విషయంలో 4వ విషయం మీతో పంచుకుంటున్నా. 5వది ఉప్పు అన్నమాట. ఉప్పు అంటే ఆసక్తి. ఏ విషయంలోనైనా ఆసక్తి చూపించాలి. ఆసక్తి చూపిస్తే మనము ఆసక్తిగా ఉన్నామనుకో, అంటే కొత్త విషయంలో ఇప్పుడు నేను పంట వేయాలి, ఆసక్తి ఉన్నది, బాగా చాలా నాకు ఆనందం వేస్తున్నది, నాకు లేకుంటే ఆసక్తి ఉన్నది, నాకు ఒక బైక్ నేర్వాలనే ఆసక్తి ఉంది, కారు నేర్వాలనే ఆసక్తి ఉంటుంది, ఒక పనితనము నేర్చుకోవాలనే ఆసక్తి అనమాట. ఉప్పుకు సాదృశ్యం ఏంటంటే, ఉప్పుకు అర్థం ఏంటంటే ఆసక్తి అనమాట. మనిషికి ఆసక్తితో ఉంటే అసలు నిజంగా ఏదైనా సాధిస్తాం. ఆసక్తితో ఉండాలి. అంటే ఆసక్తి ఉండకపోతే, ఆసక్తి లేకపోతే, ఆసక్తి మనతో లేకపోతే ఏది కూడా సాధించలేం. ఏదైనా మనకు ఇంట్రెస్ట్ అనమాట. ఆసక్తి ఉంటే జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడ్డాం. ఈ చరిత్రలో నిలబడ్డ వాళ్ళంతా ఆసక్తి ఉన్న వాళ్ళే, ఆసక్తి చూపించిన వాళ్ళే. ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నదనుకో ఖచ్చితంగా 100కి 100 మార్కులు వస్తాయి. ఆసక్తి ఉన్నదనుకో డ్రైవింగ్ కరెక్ట్గా నేర్చుకుంటాడు. ఆసక్తి ఉన్నదనుకో లైఫ్ ఖచ్చితంగా అనుకున్న గోల్ని ముందుకెళ్తాడు. అలాంటి ఆసక్తి చూపించాలి. యువత ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపించాలి. ఆసక్తి చూపిస్తే జీవితంలో ప్రతి ఒక్క యువత సక్సెస్వంతులుగా ఉంటారు. ఈ ఉగాది ద్వారా నేర్చుకోవాలి, ఆసక్తిని పెంచుకోవాలి, ఆసక్తితో బ్రతకాలి. ఆసక్తి ఉండాలి, ఉంటేనే బాగుపడతాం, నిజంగా జీవితంలో గెలుస్తాం. 6వది వగరు అంటే కొత్త అనుభవాలు, కొత్త జీవితము, కొత్త లైఫ్. అంటే కొత్త అనుభవాలు వస్తాయి. కష్టాలు సుఖాలు లేనిపోని అనుభవాలు వస్తాయి. అనుభవాల ద్వారా మనం ఏదైనా నేర్చుకుంటాం. కొత్త అనుభవాలు, కొత్త జీవితం, కొత్త లైఫ్, ఏదైనా అనుభవం. ఇప్పుడు నేను జొన్న చేసినది, ఈ జొన్న ద్వారా నేను ఫస్ట్ టైం వేసిన ఈసారి ఫస్ట్ టైం వేసిన. ఎందుకంటే ఇది ఒక అనుభవం అయింది. అరే మంచిగా వచ్చిందిరా, ఇంకా ప్రతిసారి వేయాలా. కొత్త అనుభవం అనమాట. అంటే ఉదాహరణకి మీతో పంచుకోవాలి ఏంటంటే, కొత్త అనుభవాలను నేర్చుకోవాలి. కొత్త అనుభవాలు మనకు వస్తేనే మనం లైఫ్లో ఎలా ఎవరితో ఏం మాట్లాడాలో మనకు అర్థమవుతుంది. కొత్త జీవితాన్ని మనం నేర్చుకుంటూ కొత్త అనుభవాలని మనస్ఫూర్తిగా మనం ఏమంటాం, రుచి చూసడం అనమాట. కొత్త రుచులు, అనుభవాలు. ఇప్పుడు మనం ఏదైనా పండు తిన్నాం అనుకో, ఆ పండు మనం ఎప్పుడు తినలే, అది తిన్న తర్వాత అరే మంచి అనుభవం, కొత్త అనుభవం, ఇలాంటి అనుభవం ఎంత బాగుంటుందా, అది ఎప్పుడు తిన్న తర్వాతనే అనుభవం వస్తుంది. వేరేలోకి చెప్తాం, మరి పలానా పండు బాగుందిరా, అసలు ఇది ఎంత రుచిగా ఉందంటే సూపర్గా ఉంది అని మనం ఎందుకు అంటామంటే, మనం రుచి చూసినాం కదా, రుచి చూడాలి. అంటే కొన్ని కొత్త అనుభవాల్ని మనం రుచి చూడాలి. మనం సక్సెస్ ఏందో మనం రుచి చూస్తే అది ఇడవం. కొత్త అనుభవాల్ని మనం ఏదో ఒకటి చేయాలి. చేసిన తర్వాత అనుభవిస్తే కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాలి. లైఫ్లో గొప్పగా ఉన్నతంగా ఈ 6 విషయాలు మీతో పంచుకుంటున్నా. నిజంగా ఈ 6 విషయాలు మన జీవితంలో ఉంటాయి. ఉగాదికి ఆదర్శం సాదృశ్యంగా ఈ 6 రుచులు ఉన్నాయి. కలిపి మనం తింటాం. ఈ 6 రుచుల గురించి అనుభవాలు మీకు అర్థమైంది. జీవితం పర్ఫెక్ట్ కాదు, ఎప్పుడైనా సరే మిక్స్. అది యాక్సెప్ట్ చేసేవాడే స్ట్రాంగ్గా అవుతాడు. ఇవన్నీ యాక్సెప్ట్ చేసేవాడే స్ట్రాంగ్గా అవుతాడు. ఉగాది మనకు నేర్పింది ఏమిటంటే, ఏమి వచ్చినా ఎదుర్కో, ముందుకు సాగు. అయితే ఈ ఉగాది రోజు కొత్త నిర్ణయం తీసుకోవాలి. యువత ఈ ఉగాది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కొత్త నిర్ణయం తీసుకుందాం. గతాన్ని మర్చిపోదాం. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఎవరిని నమ్మద్దు, దొంగన కొడుకులు ఉంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. మనల్ని మీద మనమే నమ్మాలి, మనల్ని మనమే నమ్ముకోవాలి, నమ్మకం పెట్టుకోవాలి. మీ లైఫ్ స్టోరీ కంప్లీట్ కాలేదు. ఇది మీ కొత్త చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, కొత్త అనుభవాలు మీతో ఇంకా పంచుకుంటాను. మీరు లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ చేసుకోండి, నాకు సహకరించండి, లైక్ కొట్టండి, కామెంట్లు ఎవరు రాయండి. ఏదైనా మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్లో తెలుగులో మీరు రాయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, మీకు
మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయం మీద నేను మాట్లాడతాను, ఖచ్చితంగా మీతో ఉంటాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది, హ్యాపీ పండగ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేయండి, లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.